ప్రధాని నరేంద్ర మోదీ అలాగే హోంమంత్రి అమిత్ షాకు తిరుపతి ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. తిరుమలలో వరుసగా జరుగుతున్న భద్రతా వైఫల్యాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన విన్నవించారు. వైకుంఠ ఏకాదశి రోజున 6 భక్తులు తొక్కిసలాట చనిపోయిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. అన్నదానం క్యూ కాంప్లెక్స్లో తొక్కిసలాట జరిగిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. గంజాయి, ఆల్కహాల్, మాంసాహార పదార్థాలు అక్రమంగా కొండపైకి చేరుతున్నాయని లేఖలో వెల్లడించారు. పాపనాశనం డ్యాంలో నిబంధనలకు విరుద్ధంగా బోట్లను తిప్పారని తెలిపారు. టీటీడీ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు గురుమూర్తి. రైట్, ప్రధాని అలాగే హోంమంత్రికి రాసిన లేఖపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, లేఖ సారాంశం ఏంటి, ఏ అంశాలు ఆయన దీంట్లో ప్రస్తావించారు, సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ఘోర తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస సంఘటనల నేపథ్యంలో తిరుమల భద్రత ఉనికికే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ యొక్క తిరుపతి ఎంపీ గురుమూర్తి నిన్న ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, హోం సెక్రటరీకి కూడా లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క తిరుమల భద్రత విషయంలో మీరు జోక్యం చేసుకోవాలంటే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలంటే ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ఏడాది మొదటి నుంచి కూడా చూసుకుంటే వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనకు సంబంధించి 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. టీటీడీ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలినటువంటి ఈ యొక్క ఘటనకు సంబంధించి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యం అనేది భక్తుల ప్రాణాలకు భద్రత కల్పించినటువంటి వైఫల్యం పైన అదే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. వరుసగా ఏదైతే తిరుమల భద్రత విషయంలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే తిరుమలలో యొక్క బోటింగ్ నిర్వహించడానికి యొక్క ప్రత్యేకంగా అసాంఘిక శక్తులు ఇక్కడ ఉన్నాయంటూ చెప్పకనే టీటీడీ ఏదో జరుగుతుందన్నటువంటి విషయాన్ని వాళ్ళ అధికారులు చెప్పడం, ఈ యొక్క అసాంఘిక శక్తుల యొక్క గుట్టు రట్టు తేల్చాలంటూ ఈ యొక్క ఎంపీ ఈ యొక్క లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, దానిలో భాగంగానే తామంతా కూడా తిరుమలలో పాపినాశం డ్యాం వద్ద మేమంతా కూడా తనిఖీలు చేస్తున్నామంటూ చెప్తున్నారు. ఆ విషయం ఏంటో దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఆయన ప్రధాన దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు ఏదైతే ఈ యొక్క తిరుమలకు సంబంధించి వరుసగా ఈ యొక్క తిరుమల భద్రత విషయంలో వెళ్తున్నటువంటి భక్తుల సంబంధించి ఏదైతే తనిఖీల విషయంలో అలిపిరి చెక్ పాయింట్ వద్ద జాప్యం పైన భద్రతా వైఫల్యాలపైన కూడా ఆయన స్పష్టంగా లేఖలో చెప్పడం జరిగింది. వరుస సంఘటనల నేపథ్యంలో తిరుమల భద్రత విషయంలో ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఈరోజు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ యొక్క అంశాలన్నింటిపైన కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ పైన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా యొక్క తిరుమల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు భక్తుల భద్రత విషయంలో తీసుకుంటున్నటువంటి నిర్లక్ష్యం పైన ప్రధానంగా ప్రధాని దృష్టికి తిరుపతి ఎంపీ గురుమూర్తి తీసుకువెళ్లారు. హరి, ఓకే మూర్తి.